హలో, నేను మీ అపర్ణ. మీరు చూస్తున్నారు వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బొబ్బర్లతో ఉండ్రాలు తయారీ చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ బొబ్బర్లతో చేసుకున్న ఉండ్రాల్ని ఏం నంచుకోకుండా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటాయి. మీరు నా గొంతు కనుక మొదటిసారి వింటున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా గిన్నెలో నీళ్లు పోసి కప్పు బొబ్బర్లు యాడ్ చేసి ఉడకనివ్వాలి. బొబ్బర్లు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బొబ్బర్లు ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత నూక ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్, నేను కప్పున్నర నూక తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్ళు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసి ఈ నీటిని మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతుండగా కలుపుతూ నూక యాడ్ చేసుకోవాలి. కలపకుండా వేసుకుంటే ఉండకట్టేస్తుందని గుర్తుంచుకోవాలి. మూత పెట్టి నీరు పోయేంత వరకు ఉడకనివ్వాలి. చూసారా, నీరు మొత్తం పోయింది. ఇప్పుడు దీనిని ఉండలు చేసుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీనికి ముందుగా ఉడికించిన బొబ్బర్లు యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చేసుకోవాలి. పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకుంటే ఉండలు విడిపోకుండా చక్కని షేప్లో వస్తాయి. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా సులువైన రెసిపీ. బొబ్బర్లకు అమ్మదనం వల్ల దీనిని ఏ చట్నీ లేకుండానే తినేయచ్చు. సో వెంటనే మీరు కూడా చేసుకుని కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. నేను మీ అపర్ణ, సైనింగ్ ఆఫ్.